హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం నెంబర్ సిస్టమ్ చెప్పుకుంటున్నాం కదా. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. చాలా మటుకు చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ దీని గురించి తెలుసుకుంటున్నాము. ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, భిన్నం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేడెడ్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఇది టోటల్ పార్ట్, టోటల్ పిక్చర్ కదా. ఇదొక షేప్, స్క్వేర్ షేప్ అవుట్ సైడ్ సైడ్ కాకపోతే దీంట్లో 4 పార్ట్స్ తీసుకొని ఈ పార్ట్ మనం డ్రా చేసాం. ఓకే, ఎన్ని పార్ట్స్ డ్రా చేస్తున్నాయి? టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 4 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ డ్రా చేస్తున్నాయి? 1 పార్ట్. ఇలా 1/4 అని రాస్తాం కదా. అలాగే ఇలా మినీ పిక్చర్స్లో సర్కిల్ తీసుకోండి, ఏ షేప్ అయినా, రెక్టాంగిల్ తీసుకోండి, ఏ షేప్ తీసుకున్నా ఇలా భిన్న రూపంలో రాస్తాం. దీన్ని లవము అంటాం. లవం ఇది హారం. అంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఓకే, దిస్ ఇస్ న్యూమరేటర్, దిస్ ఇస్ డినామినేటర్. లవాన్నేమో న్యూమరేటర్ అంటాము, హారాన్నేమో డినామినేటర్ అంటాము. ఓకే, ఫ్రాక్షన్ అంటే డెఫినేషన్ ఇస్ a part or part of a collection. Okay, example 4/5, 5/2, so on. Kinds of fractions. Kinds of fractions. Proper fraction, improper fraction, mixed fraction. Proper fraction, improper fraction, improper fraction. Third one is mixed fraction. Mixed fraction అంటే క్రమభిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ అని 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. 3 రకాల భిన్నాలు. క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము, 3 రకాలు. ప్రాపర్ ఫ్రాక్షన్ with less than the denominator. It is numerator less than denominator. Okay, అంటే ఎగ్జాంపుల్ 2/3 అంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. డినామినేటర్ కంటే న్యూమరేటర్ చిన్నదిగా ఉంటుంది. ఓకే, ఏదైతే లవము చిన్నదిగా ఉన్నప్పుడు
లవము చిన్నదిగా ఉంటే అది క్రమభిన్నం, ప్రాపర్ ఫ్రాక్షన్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లవము ఏదో ఒకటే గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. లవము చిన్నదైతే అది క్రమభిన్నం, దేనికంటే హారానికంటే చిన్నదైతే. ఓకే, లవము పెద్దదైతే అది అపక్రమభిన్నం, దేనికంటే హారానికంటే. ఇట్ ఈస్ న్యూమరేటర్ less than denominator. Next, improper fraction. Second kind is improper fraction. అపక్రమ భిన్నము. Okay. It is the numerator more than denominator. More than denominator. Okay. Example. ఇక్కడ న్యూమరేటర్ ఎక్కువగా ఉంటుంది డినామినేటర్ కంటే. ఇక్కడ న్యూమరేటర్ చిన్నది, ఇక్కడ న్యూమరేటర్ పెద్దదిగా ఉంటుంది. అంటే 5/2 అంటే న్యూమరేటర్ పెద్దది ఇక్కడ అపక్రమంలో, ఇక్కడ న్యూమరేటర్ చిన్నది క్రమంలో. ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ చిన్నది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ పెద్దది. ఓకే, దేనికంటే హారానికంటే, డినామినేటర్ కంటే. అలాగే 7/3 అంటే ఇక్కడ కూడా న్యూమరేటర్ పెద్దది దీనికంటే, అప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. లవము హారము కంటే చిన్నదైతే క్రమభిన్నము ప్రాపర్ ఫ్రాక్షన్, లవము హారము కంటే పెద్దదైతే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నము. ఓకే ఫ్రెండ్స్, 8/7. ఓకే, దీనికంటే ఇదే పెద్దది, న్యూమరేటర్ పెద్దది. సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఈస్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? where the fraction has a whole and fraction. అంటే పూర్ణ సంఖ్య కలిగి ఉంటుంది, పూర్ణాంకం కలిగి ఉంటుంది. హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకం కదా, డబ్ల్యూతో సూచిస్తాం కదా, హోల్ నెంబర్స్ 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా. అది ఆ నెంబర్తో కలిగి ఉంటుంది. తర్వాత ఫ్రాక్షన్ ఉంటుంది, భిన్న రూపంలో ఒకటి ఉంటుంది. భిన్న రూపంలో నెంబర్ ఉంటుంది, దాని ఎడమ వైపు పూర్ణాంకం ఉంటుంది. సో విచ్ హ్యాస్ ఏ whole number and the fraction number, fraction number. Okay, example, 2.5, 3.5, 3 1/4. ఓకే, 4 3/4 అలా రాస్తాను కదా, అవి మిశ్రమ భిన్నాలు. 3.5 kg, 4.5 kg. ఓకే, 4 kgల పావుంటు, 5 kgల అరవంటు, 5.5 kg అలా రాస్తాను. 5.5 అంటే 5 × 1/2. 6 1/3. ఓకే, 7 2/3. సో ఆన్. ఇవి మిశ్రమ భిన్నాలు. ఓకే, ఈ మిశ్రమ భిన్నంలో ఈ పార్ట్ ఏమో హోల్ నెంబర్, పూర్ణ సంఖ్య, పూర్ణాంకము. ఈ పార్ట్ ఏమో భిన్నము,
రాస్తాము అని అర్థం. విచ్ హ్యాస్ ఎ హోల్ నెంబర్ అండ్ ది ఫ్రాక్షన్ నెంబర్. హోల్ నెంబర్, ఫ్రాక్షన్ నెంబర్. ఓకే, దిస్ ఈస్ whole number, this is fraction. Okay, that is the meaning here. Okay friends, next one, equivalent fractions. Like fractions, unlike fractions ఉన్నాయా? Like fractions, unlike fractions, equivalent fractions. Okay. Like fractions. Like fractions అంటే ఏంటి? డినామినేటర్లో సేమ్ వాల్యూస్ ఉంటాయి. కొన్ని ఫ్రాక్షన్ నెంబర్స్ తీసుకుంటాము, కొన్ని భిన్నాలు తీసుకుంటే డినామినేటర్లో హారంలో ఒకే నెంబర్స్ ఉంటాయి, లవంలో నెంబర్స్ చేంజ్ అవుతుంటాయి, కానీ హారంలో ఒకే నెంబర్స్ ఉంటాయి, సేమ్ నెంబర్స్ ఉంటాయి. వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, ఫ్రాక్షన్ విత్ సేమ్ డినామినేటర్ but different in the numerator. Okay, example, ఇక్కడ 2/3, 4/3, 5/3, so on. అంటే డినామినేటర్ సేమ్ నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ న్యూమరేటర్ నెంబర్స్ ఉంటాయి, హారాలు సమానంగా ఉంటాయి. వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ విత్ డిఫరెంట్ డినామినేటర్ నెంబర్స్. ఓకే, అంటే ఇవి సమానంగా ఉండవు, ఈ హారాలు సమానంగా ఉండనివి అన్లైక్ ఫ్రాక్షన్స్, హారాలు సమానంగా ఉండేవి లైక్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్ denominators. Okay, 3/5, 4/3, 6/7, 8/9, so on. అలా డిఫరెంట్ ఉంటాయి. వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. పాయింట్ నోట్ చేసుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో mixed fraction is also a improper fraction. Mixed fraction is expressed as improper fraction, as an improper fraction. ఎందుకంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ 2 3/4 ఉందనుకోండి, 8 8 3 24, 25 4/4. ఓకే, here 8 2 here
Here I take 5. 2 2s 4. 4 5s 20. Take 7. 2 2s are 4. 4 7s are 28 by 2. 2 1s 2 4s. 14 వస్తుందా? 5 2 by 3 like 3 5s are 15. 15 plus 2 17. 17 by 3 అంటే ఇది ఎక్కువ కదా, లవం ఎక్కువ, మోర్. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం. ఇంప్రాపర్ అవుతుంది అంటే మిశ్రమ భిన్నాన్ని కూడా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చూపించవచ్చు. ఓకే, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కూడా చూపించవచ్చు. Comparison of fractions. Difference. Comparison of fractions means for like fractions, smaller the numerator. For like fractions, smaller the numerator, smaller will be the fraction. Okay, for like fractions, smaller the numerator, smaller will be the fraction. Example, అంటే లైక్ ఫ్రాక్షన్స్లో ఉంటే డినామినేటర్లో సేమ్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ కొన్ని ఫ్రాక్షన్స్ తీసుకుంటే డినామినేటర్ నెంబర్ సేమ్ ఉంటాయి, హారాలన్నీ సమానంగా ఉంటాయి కదా. స్మాలర్ ద న్యూమరేటర్ అంటే హారాలన్నీ సమానంగా ఉండి న్యూమరేటర్ ఆ ఫ్రాక్షన్స్లో ఏదైతే న్యూమరేటర్ ఉంటుందో ఆ న్యూమరేటర్ చిన్నది ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షనే ఆ భిన్నమే పెద్ద భిన్నం అంటాం. మనకి ఇక్కడ ఆరోహణ అవరోహణ క్రమం చేసేటప్పుడు అవి ఇక్కడ యూజ్ అవుతాయి, అది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి 5/9 less than 7/9 ఇది. 5/9 less than 7/9. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 5 అనేది ఇక్కడ డినామినేటర్లో సేమ్ ఉన్నాయి నెంబర్స్, అంటే లైక్ ఫ్రాక్షన్ అని తెలిసింది. ఫర్ లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్తున్నాం మనం. స్మాలర్ ది న్యూమరేటర్ అంటే ఈ న్యూమరేటర్లో ఏది చిన్నది ఉంది దీంట్లో, ఇదే ఇది 5. 5 అనేది న్యూమరేటర్ చిన్నదిగా ఉంది, అంటే 7 కంటే 5 చిన్నది కనుక స్మాలర్ విల్ బి ది ఫ్రాక్షన్, అంటే ఈ ఫ్రాక్షన్ అనేది చిన్నదవుతుంది. ఓకే, దీనికంటే ఇది చిన్నదవుతుంది. అంటే ఏం లేదు, జనరల్గా రాసినప్పుడు 5 is less than 7 అంటాం. అదే లైక్ ఫ్రాక్షన్స్లో కూడా అలాగే రాయాలి. న్యూమరేటర్ ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్లో ఏది చిన్న పైన న్యూమరేటర్ ఏది చిన్న నెంబర్ అయితే అవే ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్ అవుతుంది, చిన్న భిన్నం అవుతుంది. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ సేమ్ ఉంటాయి, న్యూమరేటర్లో ఏది చిన్నదైతే ఆ భిన్నమే చిన్నదవుతుంది. ఓకే, క్లియర్? యూ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 1/11 less than 3/11. Here also like fractions, the two fractions are like fractions only, no? Numerator is less than, 1 is less than 3, hence 1/11 is a smaller fraction. Understood? 1 is less than 3 means 1/11 is a smaller fraction. Here also 5 is less than 7 means 5/9 is a smaller fraction. Okay, అలా మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవచ్చు. ఏవి చిన్నవి ఏవి పెద్దవి తెలిస్తే తేలిగ్గా రాసుకోవచ్చు. మామూలుగా నెంబర్స్ రాసినట్టే ఫ్రాక్షన్ నెంబర్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.
అలాగే for fractions with same numerator, smaller the denominator, bigger will be the fraction. For fractions with the same numerator, smaller the denominator, bigger will be the fraction. Bigger will be the fraction. Example. ఇక్కడ న్యూమరేటర్స్ సేమ్ ఉంటాయి. 2/3, 2/5, 2/7 అలా న్యూమరేటర్స్ అన్ని సమానంగా ఉంటాయి ఫ్రాక్షన్స్లో. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అప్పుడు స్మాలర్ ది డినామినేటర్, బిగ్గర్ విల్ బి ది ఫ్రాక్షన్. డినామినేటర్లో ఏది చిన్నదైతే అదే పెద్దది, అదే ఆ భిన్నమే పెద్ద భిన్నం అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ లవము హారం కదా, లవములన్నీ సమానంగా ఉండి హారాలు డిఫరెంట్గా ఉంటే అక్కడ లవము హారం చిన్నదైతే ఆ భిన్నమే పెద్దదవుతుంది, పెద్ద భిన్నం అవుతుంది. ఎక్కడ హారం చిన్నది ఉంటే అదే పెద్ద భిన్నం అవుతుంది. ఓకే, న్యూమరేటర్స్ లవాలన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5/7 గ్రేటర్ దెన్ 5/9 అంటే ఏంటి? ఇక్కడ ఈ న్యూమరేటర్స్ సేమ్ ఉన్నాయి, 5, 5 అవునా? న్యూమరేటర్స్ సేమ్ ఉన్నాయి, లవాలు సమానంగా ఉన్నాయి. స్మాలర్ ది డినామినేటర్ అంటే ఈ డినామినేటర్లో ఏది చిన్నదిగా ఉంది? 7 ఈజ్ లెస్ దెన్ 9 కదా. అయితే ఇలా ఉంటే ఈ ఫ్రాక్షనే పెద్దదవుతుంది, 5/7 పెద్దదవుతుంది. ఓకే, మనం ఏం లేదు, డినామినేటర్ ఇట్లా సమానంగా ఉంటే లవాలు సమానంగా ఉన్నట్లయితే హారములు ఏవి చిన్నవైతే అదే ఆ భిన్నమే పెద్ద భిన్నం అవుతుంది. ఓకే, ఇఫ్ ది న్యూమరేటర్స్ ఈజ్ సేమ్ ఇన్ ది ఫ్రాక్షన్స్, then different denominators, but the smaller denominator which has that fraction, that one is only the big fraction. Okay, అంటే దీంట్లో పెద్దది ఏది? 5/7 పెద్దది, 5/9 కంటే 5/7 పెద్దది. ఓకే ఫ్రెండ్స్, we take one more example. 1/4 is greater than 1/7. Numerators are same, denominators are different, but in the denominator 4 is less than 7. That's why 1/4 fraction is the bigger one. Okay, that is about the comparison of fractions. Okay, in the next class, or we can do now only additions and subtractions and multiplications on level ఫ్రాక్షన్స్ రూపంలోనే ఎడిషన్స్ చేయాలి, ఎల్సిఎం యూజ్ చేసి సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ చేయాలి. Okay friends, so you see the next video. We will see in the next video. Thank you. Please subscribe my channel. Bye.